తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై హై లెవెల్ కమిటీ సమీక్ష నిర్వహించింది. టోకెన్ల జారీ సేవలపై ఆరా తీసింది. మొదటి 3 రోజులకు 1,89,000 టోకెన్లు జారీ చేసినట్లుగా ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. లక్కీ డిప్ ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు ఇచ్చామన్నారు. టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీతో పాటు 3,500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లుగా అనిల్ సింఘాల్ వివరించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై హై లెవెల్ కమిటీ సమీక్ష నిర్వహించింది. టోకెన్ల జారీ సేవలపై ఆరా తీసింది. మొదటి 3 రోజులకు 1,89,000 టోకెన్లు జారీ చేసినట్లు ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. లక్కీ డిప్ ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు ఇచ్చామన్నారు. టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీతో పాటు 3,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా అనిల్ సింఘాల్ వివరించారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై హై లెవెల్ కమిటీ సమీక్ష నిర్వహించింది. టోకెన్ల జారీ సేవలపై ఆరా తీసినట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. వరలక్ష్మి, తిరుమలకి సంబంధించి మరి 2-3 రోజుల్లోనే అంటే ఈ నెల 30, 31వ తారీఖున వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు రాబోతున్నాయి. కొత్త సంవత్సరం కూడా అంటే జనవరి 1 కాబట్టి మొత్తం 3 రోజులుగా కూడా ప్రత్యేక ప్రవేశ అంటే దినాలుగా టీటీడీ చేయడం జరిగింది. అందువల్ల పెద్ద ఎత్తున తిరుమలకి సంబంధించి భక్తులు వస్తారు కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందులు అంటే గత ఏడాది తోపులాట్లు తొక్కిసలాట్లు జరిగాయి. కొంతమంది భక్తులు కూడా చనిపోవడం జరిగింది. అలాంటిది రిపీటెడ్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని నిన్నటి నుంచి కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. హోంమంత్రి అనితతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా టీటీడీ అఫీషియల్స్ అధికారులు, ఈఓతో పాటు అందరు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాదాపుగా 3,500 మంది పోలీసులు, ఎందుకంటే తోపులాట్లకి తొక్కిసలాట్లు ఎక్కడైనా సరే క్రౌడ్ మేనేజ్మెంట్ లో పోలీసులదే అత్యంత కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి పోలీసులు భారీగా ఈసారి వినియోగించుకోవాలనే దానిపైన తిరుపతి జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తిరుమలకి అదనపు బలగాలను రప్పించి భక్తులకు సంబంధించి ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తం మీద దానికి సంబంధించి ఇవాళంతా కూడా మరోసారి సమీక్ష సమావేశాలు జరుగుతాయి. ఇవాళ రేపు టాప్లో కంప్లీట్ అయిన తర్వాత గ్యాలరీస్, భక్తులకు సంబంధించి అంటే వసతులు, అదేవిధంగానే అన్నప్రసాదాల వితరణ, అదేవిధంగానే మరుగుదొడ్లు ఇట్లాంటివి అవసరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వాటన్నిటి కూడా పరిశీలన చేసే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద వైకుంఠ ఏకాదశికి సంబంధించి గడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా టీటీడీ ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తూ వస్తుంది. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.